Hello, my dear aspirants and future civil servants. Welcome to the session. It's me, Alekhya. ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో చెప్పాను, బట్ కొందరు స్టూడెంట్స్ తెలుగులో కూడా ఈ వీడియో కావాలి అన్నారు. అందుకోసమే మళ్ళీ ఈ వీడియోని నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మనందరికీ తెలిసిందే, యూపీఎస్సీ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది అండ్ యూపీఎస్సీ 2021 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూన్ 27న ఉంటుంది. సో ఈ వీడియో సెషన్లో మనము క్లియర్ అండ్ పర్ఫెక్ట్ స్కెడ్యూల్ని మనము డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో మనం చూస్తే కంప్లీట్ 10 months అంటే ఇప్పటి నుండి అంటే సెప్టెంబర్ 1 నుండి జూన్ 27 వరకు టోటల్ సివిల్స్ ఎగ్జామ్ కోసం కావాల్సిన సిలబస్ని 10 monthsలో ఎలా కంప్లీట్ చేయగలము అని చెప్పి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన స్కెడ్యూల్ని 3 phases డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఫేజ్లో 4 months ఉంటాయి అండ్ సెకండ్ ఫేజ్లో 4 months అండ్ థర్డ్ ఫేజ్లో 2 monthsగా మనము స్కెడ్యూల్ని డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఏ ఫేజ్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి అండ్ ఏ మంత్లో పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ చదవాలి అని చెప్పి క్లియర్గా తెలుసుకుందాం. మన ప్రిపరేషన్లో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడం. సో ఆ బేసిక్స్ మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి ఫేజ్ 1లో మనం టోటల్గా ఎన్సీఆర్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. అండ్ ఆల్టర్నేటివ్గా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కోసం డైలీ ఒక 1 hour ప్లాన్ చేసుకోండి. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఒకరోజు యాప్టిట్యూడ్, ఒకరోజు రీజనింగ్. ఇలా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కోసం డైలీ 1 hour ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. అండ్ న్యూస్ పేపర్ కోసం డైలీ 1 or 2 hours ఖచ్చితంగా కేటాయించాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ కొంచెం టైంని కరెంట్ అఫైర్స్ కోసం ప్లాన్ చేసుకోండి. అండ్ న్యూస్ పేపర్లో అండ్ కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు అనిపించినా వాటిని నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 1 ఎండ్ అయ్యే టైంకి ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అండ్ బేసిక్స్ మీద పట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 2, ఇన్ కేస్ ఎన్సీఆర్టీస్ మీరు పక్కాగా కంప్లీట్ చేయగలిగి అండ్ బేసిక్స్ మీద స్ట్రాంగ్గా ఉంటే ఫేజ్ 2 అనేది చాలా సింపుల్గా అండ్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మెయిన్ సబ్జెక్ట్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అలానే మన ఫేజ్ 1 అవ్వచ్చు, ఫేజ్ 2 అవ్వచ్చు, ఫేజ్ 3 అవ్వచ్చు, డైలీ న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి అండ్ వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫేజ్ 2లో వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ని మనము స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 3, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. మనం ఆల్రెడీ ఫేజ్ 1లో ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసాము అండ్ ఫేజ్ 2లో మెయిన్ అండ్ స్టాండర్డ్ బుక్స్ని కంప్లీట్ చేసాము. సో ఇంకా ఏవన్నా టాపిక్స్ ఉండి అంటే కవర్ చేయకుండా బ్యాలెన్స్ ఉంటాయి కదా, అలాంటి టాపిక్స్ని ఈ ఫేజ్లో మనము కంప్లీట్ చేస్తాము. అలానే కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ న్యూస్ పేపర్ని ఫాలో అవుతాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంతవరకు అంటే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3, సో 3 phases మనం ఏవైతే ప్రిపేర్ అయ్యామో వాటన్నిటినీ కూడా మళ్ళీ ఫేజ్ 3లో మనము రివిజన్ చేయాలి. ఇప్పుడు మనము ఇంకా క్లియర్గా ఏ మంత్లో ఏ సబ్జెక్ట్ చదవాలి అండ్ ఎన్ని డేస్ ఒక సబ్జెక్ట్ కోసం కేటాయించాలి అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఫేజ్ 1లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా 4 months ఉంటాయని. సో ఏ మంత్స్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో మొత్తం 122 days ఉన్నాయన్నమాట ఈ ఫేజ్లో. అండ్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన ఆర్డర్ వచ్చేసి జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ. అంటే ఫస్ట్ జియోగ్రఫీ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ పాలిటీ కంప్లీట్ చేయాలి అండ్ నెక్స్ట్ హిస్టరీ అండ్ దెన్ ఎకానమీ కంప్లీట్ చేయాలి. ముందుగా మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ. జియోగ్రఫీ కోసం 9th to 12th ఎన్సీఆర్టీస్ మనం చదివితే 80% ఆఫ్ ద సిలబస్
కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో గుర్తుపెట్టుకోండి, 9th, 10th, 11th అండ్ 12th ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయగలిగితే జియోగ్రఫీ కోసం స్పెషల్గా ఇంకొక బుక్ అవసరం లేదు. మ్యాక్సిమం సిలబస్ ఇక్కడే కవర్ అయినట్టే. బట్ ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ బేసిక్స్ కావాలి, బేసిక్ స్టాండర్డ్ నుండి చదవాలి అనుకున్నప్పుడు 6th క్లాస్ ఎన్సీఆర్టీస్ నుండి స్టార్ట్ చేయొచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విదిన్ 1 month అంటే సెప్టెంబర్ మంత్ కంప్లీట్ అయ్యేలోపు జియోగ్రఫీ కంప్లీట్ అవ్వాలి. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ. సో పాలిటీలో ఎస్పెషల్లీ 9th నుండి 12th ఎన్సీఆర్టీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ అక్టోబర్ మంత్లో మనకి 31 days ఉన్నాయి. సో ఈ 31 daysని పాలిటీ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ. సో హిస్టరీ కోసం మనకి ఎక్కువ టైం కావాలి. ఎందుకు అంటే మనం ఎన్సీఆర్టీస్తో పాటు తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ కూడా మనము ప్రిఫర్ చేయాలి. సో కాబట్టి టోటల్ నవంబర్ మంత్ అండ్ డిసెంబర్ మంత్లో 10 days అంటే టోటలీ 40 daysని మనము హిస్టరీ కోసం యూజ్ చేసుకుంటున్నాం. సో విదిన్ దిస్ 40 days ఖచ్చితంగా మనము హిస్టరీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అండ్ తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. హిస్టరీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కోసం ఎక్స్ట్రాగా డిసెంబర్ మంత్లో 10 days యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి ఎకానమీ కోసం మనకి జస్ట్ 21 days ఉన్నాయి. సో ఈ 21 daysలో జస్ట్ 9th, 10th, 11th అండ్ 12th ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టఫ్, బట్ స్టిల్ మనం కొంచెం కష్టపడితే ఈజీగానే ఎకానమీ కూడా కంప్లీట్ చేయొచ్చు. వన్స్ మనము ఎన్సీఆర్టీస్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలిగితే phase 2 అనేది చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా మనము కంప్లీట్ చేయగలము. phase 2లో మనం స్టార్ట్ చేసే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ. జియోగ్రఫీ కోసం 10 days ప్లాన్ చేసుకోండి. ఈ 10 days లోపు జియోగ్రఫీ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఆల్రెడీ మనము 9th to 12th ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అయ్యాం కాబట్టి జియోగ్రఫీని ఈజీగా 10 days లోపు కంప్లీట్ చేయొచ్చు. అండ్ జియోగ్రఫీ కంప్లీట్ అయ్యాక డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 1 week కేటాయించండి. అండ్ ఈ 1 week లోపు డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కోసం 1 week యూటిలైజ్ చేసుకోండి. అండ్ 5 days వచ్చేసి జనరల్ సైన్స్ కోసం కేటాయించండి. సో ఓవరాల్గా మనకి ఈ జనవరి మంత్లో జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ జనరల్ సైన్స్ కంప్లీట్ చేశాక ఇంకా 2 days బ్యాలెన్స్ ఉంటాయి. ఆ 2 daysలో 1 day బ్రేక్ తీసుకోండి. అండ్ ద బ్యాలెన్స్ 1 day వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం యూటిలైజ్ చేసుకోండి. ఈ 1 day ఏం చేస్తారంటే ఆప్షనల్ సబ్జెక్టు సిలబస్ ఏముంది అండ్ ఏ టాపిక్స్ మనము ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి కవర్ చేయాలి, వీటన్నిటిని బ్రీఫ్గా నోట్ చేసుకోండి. ఇలా మెయిన్ టాపిక్స్ అండ్ సిలబస్ని అనాలిసిస్ చేయడం వల్ల ఫర్దర్గా ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్లో ఈ నోట్స్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ టోటల్గా హిస్టరీ మీద వేయండి. సో ఆల్రెడీ చెప్పాం కదా, హిస్టరీ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి హిస్టరీ కోసం 3 weeksని యూటిలైజ్ చేసుకుందాం. అండ్ ఈ 3 weeksలో 1 week వచ్చేసి మోడర్న్ హిస్టరీ కోసం అండ్ మెడివల్ హిస్టరీ కోసం 1 week అండ్ ఏన్షియంట్ హిస్టరీ కోసం 1 week కేటాయించామన్నమాట. సో ఈ 3 weeks లోపు పర్ఫెక్ట్గా అండ్ కంప్లీట్గా హిస్టరీ మీద పట్టు రావాలి. అలా ప్లాన్ చేసుకొని హిస్టరీని కంప్లీట్ చేద్దాం. వన్స్ హిస్టరీ కంప్లీట్ అయ్యాక మనకి ఇంకా 1 week టైం ఉంటుంది. సో ఈ 1 weekలో 3 days వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ కోసం యూటిలైజ్ చేసుకోండి. ఈ 3 days లోపు ఆర్ట్ అండ్ కల్చర్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 days బ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ 4 daysలో 1 day బ్రేక్ తీసుకొని ద రెస్ట్ ఆఫ్ 3 daysని ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోండి. ఆల్రెడీ మనము ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం కావాల్సిన మెయిన్ టాపిక్స్ అండ్ సిలబస్ని బ్రీఫ్గా చూసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే ఈ 3 daysలో అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాలిటీ సబ్జెక్ట్.
పాలిటీ సబ్జెక్ట్ కోసం లక్ష్మీకాంత్ బుక్ని ప్రిఫర్ చేయండి. అండ్ మ్యాక్సిమం 15 days లోపు పాలిటీ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మేబీ కొంచెం టఫ్, బట్ స్టిల్ కొంచెం సీరియస్గా అండ్ కరెక్ట్ ప్లానింగ్తో కూర్చుంటే పాలిటీ ఈజీగా 15 daysలో మనము కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ వన్స్ పాలిటీ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎస్పెషలీ ఫోకస్ ఆన్ ఇండో నేపాల్, ఇండో పాక్, ఇండో చైనా, ఇండో రష్యా ఇలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ మ్యాక్సిమం 10 days లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డైలీ అట్లీస్ట్ 2 topics మీద ఫోకస్ చేయండి ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంప్లీట్ చేశాక ఇంకా 6 days బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఈ 6 daysలో ఒకరోజు బ్రేక్ తీసుకోండి అండ్ బ్యాలెన్స్ 5 daysని ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ చేసుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యాక మెయిన్స్ ఎగ్జామ్ కోసం చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైం గ్యాప్లో మెయిన్ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వడానికి అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం టైం అనేది కేటాయించడం చాలా కష్టం. సో కాబట్టి ఇప్పుడే ఆప్షనల్ సబ్జెక్ట్ని కూడా ఆల్టర్నేటివ్గా ప్రిపేర్ అవ్వగలిగితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యాక కొంచెం ప్రిపరేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎకానమీ కోసం 10 daysని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్, అగ్రికల్చర్ లేదా గవర్నమెంట్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్, ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ పేపర్ అనేది ఫాలో అవ్వండి సో దట్ ఎకానమీ ఈజీగా కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ కోసం 4 days యూజ్ చేసుకోండి. అండ్ ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ ప్రిపరేషన్ కోసం 1 week యూటిలైజ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ కంప్లీట్ చేశాక మనకి ఇంకా 9 days బ్యాలెన్స్ ఉంటాయి. సో ఈ 9 daysలో 1 day బ్రేక్ తీసుకొని ద బ్యాలెన్స్ 8 days ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనము phase 3లో ఉన్నాం. సో phase 1 అండ్ phase 2 కంప్లీట్ చేయడం వల్ల మ్యాక్సిమం సిలబస్ అనేది కవర్ చేయగలిగాం. అండ్ ఇప్పుడు phase 3 కోసం 2 months ఉన్నాయి. సో ఏవి అంటే మే అండ్ జూన్ మంత్. సో ఈ 2 monthsలో మ్యాక్సిమం మనము ఆప్షనల్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం 10 days యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం 4 days అండ్ కరెంట్ అఫైర్స్ కోసం 1 week కేటాయించాము. ఈ 1 week లోపు అన్ని కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 9 monthsగా ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏవైనా టాపిక్స్ బ్యాలెన్స్ ఉంటే అవన్నీ కూడా లాస్ట్ 10 days లోపు కంప్లీట్ చేసేయండి. మనకి తెలిసిందే జూన్ 27న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఈ జూన్ మంత్ మొత్తం కూడా రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకోండి. అది ఎలా అంటే 2 days వచ్చేసి కరెంట్ అఫైర్స్ కోసం. ఈ 2 days కూడా మొత్తం కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేసుకోండి. అండ్ తర్వాత మొత్తం ఇంతవరకు ప్రిపేర్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ స్ట్రెంగ్త్, నీ వీక్నెస్ అంటే ఏ సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ ఉంది అండ్ ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావు వీటి మీద ఫోకస్ చేయండి. ఇన్ కేస్ ఏ సబ్జెక్ట్లో అయినా వీక్గా ఉంటే ఆ వీక్ అంటే ఏ సబ్జెక్ట్ అయితే నీకు అర్థం కాలేదో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్, ఎకనామిక్ సర్వే, స్కీమ్స్, యాక్ట్స్, కరెంట్ ఇష్యూస్, ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొత్త టాపిక్ని ఈ స్టేజ్లో స్టార్ట్ చేయకండి. ఎందుకు అంటే మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ చేశామనే ఒక కాన్ఫిడెన్స్ మనకి డెవలప్ అయి ఉంటుంది జూన్ మంత్ వచ్చేసరికి. సో మీరు కొత్త టాపిక్స్ చూసి ఇది చదవలేదే అనే థాట్ మీకు ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో సో మ్యాక్సిమం మనం చదివిన టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్లో అవి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదైతే ఇంతవరకు ప్రిపేర్ అయ్యారో ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేసి
మిమ్మల్ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. అండ్ ఇంకా కావాలి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసుకొని అవి ఆన్సర్ చేయడానికి వచ్చండి. అక్కడ ఏదైనా క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేకపోతే వాటికి సంబంధించి మీరు సెర్చ్ చేయడము లేదా ఆన్సర్ ఏంటి అని ఫైండ్ చేయడమో, ఇలా మిమ్మల్ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ కోసం నేను ఇచ్చిన ఈ స్కెడ్యూల్ లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు.